బ్లాడర్ క్యాన్సర్ అయితే నీ గుడికి ఎవరు ముక్కుంది నీకు జరిగినాక అనుకునే చేయండి. మా ముందుకు తీసుకో నేను ముందుకు మాకు అవసరం లేదు. అయిపోయినాక బాగా కూలి మీరు మించిపోయినాక వచ్చినాడు ఏదో తెలిసిందే మీరు రప్పించుకునే టైంకి ఆడుకునే మహాతల్లి నువ్వు చెప్పదాని గుండు తెప్పించామంటే ఇట్లా తెలియదు. బాగుంటుంది పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి బండి పద్దెనిమిది దిక్కండి మళ్ళీ పద్దెనిమిది నిలవండి మళ్ళీ 6 మళ్ళీ దిక్కండి 18 దిక్కండి దిక్కినాక మళ్ళీ 18 నిలవండి. వచ్చింది ఆపరేషన్ అయింది అప్పటి నుంచి ఏమో తగ్గదు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమ జై హనుమ. ఇది చేసినాక తెలియదా ఇది చేసినాక తెలుసండి చేసినాకనే ఎందుకు లేదు ఇది ఆపేస్తే చెప్పాలని చెప్పాలి వాళ్ళు ఎందుకని చెప్పాలి అప్పుడు ముత్తాలమ్మ ఒకరికైనా ఈ అక్క ముత్యాల పని బాగా చేసుకుంటా ఈ అక్క ఒక సీరట్ గురించి బాగా చేసుకుంటా కాబట్టి మనం ఎట్లయినా వినొచ్చు. అక్కడికి వచ్చి కాయ కొట్టుకొని వచ్చేస్తారు, ఏదైనా భోజనం చేసుకొని. ఇక్కడికి వచ్చి మా బాధలు నాటక నుంచి వచ్చారు, చిత్తూరు నుంచి, మదనపల్లి నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి ఇక్కడ కూర్చొని మా బాధల్ని నీ ముందుకు తీసుకొని వచ్చి మా బాధల్ని తెలియజేసి మేము తెలియకుండా కూడా మా బాధల్ని మాకున్నామని తెలుసుకొని నీకు పలాంటిది అని చెప్పగల శక్తి నీకుంది కాబట్టి ఆ శక్తిని గ్రహించుకొని ఇక్కడే ఇంకా అన్నం లేకుండా నీళ్ళు లేకుండా గంటల తరబడి మా ఇక్కడ గంటల తరబడి ఎంతసేపు అయినా కూర్చుంటుంది. అంటే నీ మహిమ నువ్వు కూర్చోబెడుతున్నావు అంతే, నువ్వు చేస్తున్నావనే. ఈ పొద్దు ఒక సెల్లో యూట్యూబ్లో చూసి ఇటుకు వస్తున్నారు, ఎవరు పిలిచలే, ఛార్జీలు పెట్టుకొని బస్సులు పెట్టుకొని ఇటుకు వచ్చి ఇటు కూర్చొని కర్ణాటక నుంచి వస్తున్నారు, చిత్తూరు జిల్లా, కర్నూలు, నంద్యాల, ఉరవకొండ, కళ్యాణదుర్గం, విజయవాడ నుంచి మొత్తం దూర ప్రాంతాల నుంచి మీకు ఎవరైతే తెలుసుకున్నారో తెలుసుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఇంకా ఈ రోజు నుంచి ఇంకా చాలా మంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ సోషల్ మీడియా ఎక్కువ చూస్తారు, ఖచ్చితంగా నమ్ముతారు. డాక్టర్లు చేయలేని పని ఇక్కడ జరుగుతుంది. డాక్టర్ల రూపంలో నువ్వే అక్కడ పోయి హాస్పిటల్ పోయి వాళ్ళ కోరికలు నెరవేర్చి చావు దగ్గరైన వాళ్ళని మళ్ళీ ప్రపంచంలో తీసుకొచ్చావు జనజీవన సౌందర్యం. కాబట్టి ఇక్కడ ఇది మంచి